విస్తరిస్తున్నప్పుడు, కుటుంబం విస్తరిస్తున్నప్పుడు, 10 మందిలో మంచి పేరు వస్తున్నప్పుడు, ఫలాని కుటుంబం మంచివారు, ఫలాని వ్యక్తి మంచివాడు, ఫలానా ఆయన మంచివాడు, మన సేవ విస్తరిస్తున్నప్పుడు, నీ బిజినెస్ విస్తరిస్తూ ఉన్నప్పుడు, నువ్వు నమ్మకస్తుడు అయినప్పుడు నీ వెంట ఎవరున్నారు? శత్రు. అది గమనించాలి. ఎవరున్నారు? శత్రు. మనం ఎవరి జోలిలో పోతామా? మన పని మనం చేసుకుంటాం కదా. ఎవరి జోలి పోం. మన బంగ్లా మనం కట్టుకుంటాం, మన కారు మనం కొంటాం, మన ఆస్తిలో మనం సంపాదించుకుంటాం, మన తిండిలో మనం తింటాం, మనం మందిరానికి ఏదో వెళ్తాం, మనం ప్రార్థన చేసుకుంటాం, మనతో మంచిగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటాం, మన పిల్లల భవిష్యత్తు మనం చూసుకుంటుంటాం, మన పిల్లలు ఆత్మీయంగా పెంచుతూ ఉంటాం, సండే స్కూల్ నుంచి అన్నీ చేసుకుంటూ ఉంటాము. వాడి పిల్లలు కూడా మన వెనక ఇలా తయారవుతా ఉంటాం. అర్థమైందా? ఇప్పుడు శత్రువు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఉత్తమమైనది అనుసరిస్తున్నందుకు శత్రువు మనం వెంబడిస్తూ ఉంటాడు. కాబట్టి ఎల్లవేళలా వాని గమనించి ఎప్పుడు కూడా మనం ఏం చేస్తా ఉండాలా? శత్రువు ఉన్నాడన్న సంగతి ప్రార్థనలో ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నువ్వు మంచివాడివి అని ఎప్పుడైతే అనిపించుకుంటున్నావో నీ వెనకాల ఎవరున్నారు? శత్రువు ఉన్నాడు. అందుకని ఆయన అంటా ఉన్నాడు, ప్రభా నేను ఒక మంచి మార్గంలో నీలో ఉన్నందుకు, నిన్ను అనుసరించినందుకు, నేను మంచివాడిగా జీవించినందుకు, మా భార్య పిల్లలు ఏదో మా కుటుంబం ఏదో ఆత్మీయంగా కట్టుకుంటున్నందుకు, మేమేదో మీరించి సంపాదించుకుంటున్నందుకు నాకెవరు చుట్టుముడుతున్నారు? మా వెనకాల శత్రువులు ఉన్న సంగతి తెలియదు. కాబట్టి ఉత్తమమైనది అనుసరించినప్పుడు శత్రువులు వెంబడిస్తున్నారు. షడ్డోడు ఏమవుతాడు? శత్రువు అవుతాడు. అది వేరే సంగతి. రెండోది షడ్డోడు ఎవరు పడుచుకుంటాడా? లోకం. ఎందుకంటే వాని యొక్క వేషమే వాటి కూడా. సర్వసాధారణంగా లోకాన్ని బట్టి మానవంగాలు మంటలు అవన్నీ లోకంలో జరుగుతూ ఉంటాయి. కానీ మంచివాని చుట్టూ శత్రువు ముట్టడం అనేది బైబిల్ సత్యం చెప్తాను. కాబట్టి ఎందుకయ్యా ఈ డిస్టర్బెన్స్ అని చాలా మంది అడుగుతూ ఉంటారు నన్ను. ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి? గుడి ప్రార్థన పెట్టుకుంటాము, ఉదయ సాయంకాలం గుడి ప్రార్థన పెట్టుకుంటాము, క్యాంప్ వాగ్దానం చదువుతాము, అలాగే పాటలు పడుతూ ఉంటాము, నమ్మకంగా మందిరానికి వెళ్తూ ఉంటాము, భాగాలు వేస్తూ ఉంటాము, కానుకలు ఇస్తాము, సేవకులను ప్రేమిస్తూ ఉంటాము, ఇంటికి రప్పిస్తుంటాం, గుడికి పెడుతుంటాం. అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు ఉన్న చోటికి సాతానుడు శత్రువుడు ఎందుకు వస్తా ఉన్నాడు? ఉత్తమమైనది అనుసరించినందుకు వాడు ఓర్చలేడు. వాడు ఏం చేయలేడు? శత్రువు వారి అనుచరులు ఓర్చలేడు. అర్థమైందండి? ఒక స్కూల్లో ఒక బాబు లేదా ఒక కుమార్తె